వెల్కమ్ టు శ్రావ్య టీవీ. నేను శ్రీదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొత్తూరు గ్రామంలో కాకినాడ జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు సుర్ల లోవరాజు ఆధ్వర్యంలో మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం. రాజ్యసభకు 3 అభ్యర్థులను ఖరారు చేసిన వైసీపీ. జహీరాబాద్ ఎంపీగా పోటీపై రాజాసింగ్ హాట్ కామెంట్స్. ఇది మెగా డిఎస్సీ కాదు, దగా డిఎస్సీ. జగన్ పై వైఎస్ షర్మిల ఫైర్. మళ్లీ $100 బిలియన్ క్లబ్లోకి గౌతమ్ అదానీ. పెరుగుతున్న భూతాపం, అత్యధిక ఉష్ణోగ్రతల ఏడాదిగా 2023. ఆర్జీవీ వ్యూహం సినిమా విడుదలకు లైన్ క్లియర్. సరైన భోజన వసతి లేక రోడ్డు ఎక్కిన గురుకుల వసతి గృహ విద్యార్థులు. చెన్నైలోని పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు. ఇండియా కూటమికి మరో షాక్, ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన యాప్. వైఎస్ షర్మిలకు భద్రత పెంపు. కొత్తూరు గ్రామంలో కాకినాడ జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు సుర్ల లోవరాజు ఆధ్వర్యంలో మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తుని టీడీపీ ఇన్ఛార్జ్ యనమల దివ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా దివ్య ప్రతి గడపకు వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాబోయేది తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వమని, సైకో పాలన పోయి సైకిల్ పాలన వస్తుందని, చంద్రబాబు నేతృత్వంలో ప్రజాప్రభుత్వం ఏర్పడటం ఖాయమన్నారు. రాజ్యసభకు వైసీపీ 3 అభ్యర్థులను ఖరారు చేసింది. టీడీపీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, కడపకు చెందిన మేడా రఘునాథ్ రెడ్డి, ఎమ్మెల్యే గొల్లబాబురావు పేర్లను ఫిక్స్ చేయడం జరిగింది. అయితే దీనికి ముందు 3వ పేరుగా ఆర్ఎన్ శ్రీనివాసులు పేరును వైసీపీ ఖరారు చేసింది. ఆ తర్వాత ఆయన స్థానంలో మేడా రఘునాథ్ రెడ్డి పేరును సీఎం జగన్మోహన్ రెడ్డి చేర్చడం జరిగింది. లోక్సభ ఎన్నికల వేళ బీజేపీలో జహీరాబాద్ పార్లమెంట్ స్థానం హాట్ టాపిక్ గా మారింది. ఆ స్థానంలో ఎవరు పోటీ చేస్తారని చర్చనీయాంశంగా మారింది. దానికి కారణం గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ జహీరాబాద్ లో పోటీ చేస్తారని ఊహాగానాలు వస్తున్నాయి. మరోవైపు పార్టీ ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేస్తారని గతంలో రాజాసింగ్ చెప్పారు. కానీ నేడు ఆయన ఎంపీగా పోటీపై ఆసక్తి లేదన్నారు. తాజాగా అసెంబ్లీ ఆవరణలో రాజాసింగ్ ఈ వ్యవహారంపై స్పందించారు. జహీరాబాద్ ఎంపీగా పోటీ చేయమని పార్టీ చెప్తుంది, నాకు ఎంపీగా పోటీ చేసే ఆసక్తి లేదని స్పష్టం చేశారు. హిందూ రాజ్యం స్థాపన కోసం దేశ వ్యాప్తంగా పనిచేయాలనుకుంటున్నానని తెలిపారు. ప్రజల పొలాలు, స్థలాలను వైకాపా ప్రభుత్వం కబ్జా చేస్తుందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ఇలాంటి పాలన అవసరమో లేదో ప్రజలు ఆలోచించాలన్నారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరులో అమ్మ పర్యటించారు. సంక్షేమం పేరిట ఒక చేత్తో మట్టి చెంబు ఇచ్చి ఇంకో చేత్తో వెండి చెంబు తీసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం వల్ల చనిపోయేవారు ఎక్కువ. ఏటా జాబ్ క్యాలెండర్ అన్నారు, మాట తప్పారు. మెగా డిఎస్సీ కాదు, దగా డిఎస్సీ అని. ఇది ఎన్నికల స్టంట్ మాత్రమే. ఉద్యోగాలు లేక యువత రాష్ట్రం వదిలిపోతున్నారు. పేదలకు 25 లక్షల ఇల్లు కట్టిస్తానన్న జగన్ ఒక్క ఇల్లైనా కట్టారా? రానున్న ఎన్నికల్లో రాష్ట్రం మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించి ఓటేయండి. చెత్త ఆలోచన ఉన్న ప్రభుత్వం పోతేనే రాష్ట్రం బాగుపడుతుంది. ఏపీకి కాంగ్రెస్ మాత్రమే ప్రత్యేక హోదా ఇస్తుంది. రాహుల్ గాంధీ మొదటి సంతకం దానిపైనని షర్మిల చెప్పారు. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ మళ్లీ $100 బిలియన్ సంపద కలిగిన ధనవంతుల జాబితాలో చేరారు. గతేడాది హిండెన్బర్గ్ నివేదిక తర్వాత ఆయన సంపద భారీగా కుంగిన విషయం తెలిసిందే. బ్లూంబర్గ్ బిలియన్స్ జాబితాలో $101 బిలియన్ ప్రస్తుతం 12వ స్థానంలో కొనసాగుతున్నారు. గత కొన్ని రోజుల్లో అదానీ గ్రూప్ కంపెనీల షేర్స్ భారీగా లాభపడ్డాయి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది.
8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పైనుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెజెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి, ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. భూతాపం అంతకంతకు అధికమవుతుందని, రానున్న కాలంలో వాతావరణ మార్పుల పర్యవసనాలు అత్యంత తీవ్రంగా ఉండనున్నాయని శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. తాజాగా యూరప్ కు చెందిన కోపర్నికస్ వాతావరణ మార్పుల పరిశీలన సంస్థ ఆసక్తికర నివేదిక వెలువరించింది. గత 1,00,000 ఏళ్లలో లేనంతగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ఏడాది బహుశా 2023 అయ్యుంటుందని తెలిపింది. మానవాళికి ఇదొక హెచ్చరిక అని శాస్త్రవేత్తలు పేర్కొనడంలో ఆశ్చర్యమేమీ లేదని అభిప్రాయపడింది. ఎల్ నినో ఉత్పాతం ఫలితంగా ఓవైపు తుఫాన్లు, మరోవైపు కరువు కార్చిచ్చులు భూమండలాన్ని అతలాకుతలం చేస్తున్నాయని, 2023లో అత్యధిక ఉష్ణోగ్రతలకు కారణం వాతావరణ మార్పులేనని కోపర్నికస్ సంస్థ పేర్కొంది. 2024లోనూ ఈ విపరీత పరిణామాలు కొనసాగుతాయని వెల్లడించింది. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమాకు అడ్డంకులు తొలగాయి. హైకోర్టు సూచనలతో వ్యూహం సినిమాకు రెండోసారి సెన్సార్ నిర్వహించారు. దీంతో సినిమాకు సెన్సార్ అడ్డంకులు తొలగిపోయాయి. సినిమాను ఈ నెల 16న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిజానికి 2 నెలల క్రితమే వ్యూహం సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. కానీ సినిమా విడుదలను నిలిపివేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. జోగులాంబ గద్వాల్ జిల్లా కేటుదొడ్డి మండల పరిధిలో ఉన్న గురుకుల బాలుర వసతి గృహంలో సరైన భోజన వసతి లేక విద్యార్థులు రోడ్డెక్కారు. గురుకుల వసతి గృహం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు విద్యార్థులు నినాదాలు చేస్తూ పాదయాత్ర చేశారు. తమకు మెనూ ప్రకారం భోజనం పెట్టకుండా సోషల్ వెల్ఫేర్ శాఖ ద్వారా పంపిణీ చేయబడుతున్న ఆహార సామాగ్రి స్టాక్ ను ప్రక్కదారి మళ్లిస్తున్నట్లుగా విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళు ఇస్తామంటారు, ఇవ్వమంటారు. చూడండి ఇప్పుడు ఏమైంది, వాళ్ళు ఇవ్వమంటే రేపు నువ్వు వెళ్ళిపో. ఎవరైతే అంటున్నారు ఇస్తామంటే ఎందుకు ఇంప్లిమెంట్ కాదు ఎప్పుడు నాకు కూడా ఎప్పుడు నేను ఉంటాను. ఇవన్నీ ఓకే సార్, అంటే ఎన్ని రోజులు ఎందుకు ఇంప్లిమెంట్ అయ్యేది దానికి సార్ రిగ్రెట్ కావాలి. మాకు అది కావాలి సార్. మేము ఎన్ని రోజులు అది కూడా మాట్లాడతాం. చెన్నై నగరంలో బాంబు బెదిరింపులు కలకలం సృష్టించారు. పట్టణంలో పలు స్కూళ్లకు కొందరు ఆగంతులు బాంబులు ఉన్నాయంటూ ఈమెయిల్ సెండ్ చేశారు. ముఖ్యంగా జేజీనగర్, ఆర్యపురం, అన్నానగర్, గోపాలపురంలోని పలు ప్రైవేట్ స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ అందాయి. దీంతో అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది విద్యార్థులను వారి ఇళ్లకు పంపేశారు. అనంతరం బాంబ్ స్క్వాడ్ సమాచారం అందజేయగా వారు రంగంలోకి దిగి ఎలాంటి బాంబులు లేవని నిర్ధారించారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాయి. ఇండియా కూటమి అసలు ఉంటుందా ఉండదని అనుమానాలు తలెత్తుతున్న వేళ కూటమి ఉనికిని ప్రశ్నించే మరో పరిణామం చోటు చేసుకుంది. ఇండియా కూటమిలో ఉన్న ప్రధాన పార్టీ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏకపక్షంగా వ్యవహరించింది. కూటమిలో ఉన్న మిగిలిన పార్టీలతో సంపాదించుకున్న అస్సాంలోని 3 ఎంపీ సీట్లకు పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఆప్ ఎంపీ సందీప్ పాఠక్ గురువారం ఢిల్లీలో 3 అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. అనంతరం మాట్లాడుతూ ఇండియా కూటమి తమ అభ్యర్థులకు మద్దతిస్తుందని ఆశిస్తున్నట్లుగా చెప్పారు. ఇప్పటికీ కూటమిలోని మరో ప్రధాన పార్టీ అయిన సమాజ్వాదీ పార్టీ 16 మంది అభ్యర్థులతో యూపీలో తన తొలి జాబితాను ప్రకటించింది.
ఓ పక్క కాంగ్రెస్తో సీట్ల సర్దుబాటుపై చర్చ జరుగుతుండగానే ఎస్పీ 16 ఎంపీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించడం వివాదాస్పదమైంది. తాజాగా కూటమిలోని ఆప్ పార్టీ కూడా ఇదే పనిచేయడంతో కూటమి ఉందా లేదా అన్న ప్రశ్న ఉత్పన్నమయ్యే పరిస్థితి నెలకొంది. తనకు భద్రత కల్పించాలని కోరినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఏపీసీసీ అధ్యక్షురాలు వై షర్మిల మండిపడ్డ సంగతి తెలిసిందే. తనకు చెడు చేయాలనే ఉద్దేశంతోనే భద్రత కల్పించడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్షురాలైన తాను రాష్ట్రమంతా పర్యటించాల్సి ఉంటుందని భద్రతను కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కడప జిల్లా పోలీసులు షర్మిలకు భద్రతను పెంచారు. ఈ విషయాన్ని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ప్రకటన ద్వారా తెలిపారు. షర్మిల అభ్యర్థన మేరకు ఆమె భద్రతను 1+1 నుంచి 2+2కి పెంచామని చెప్పారు. డీజీపీ ఆదేశాల మేరకు భద్రతను పెంచామని తెలిపారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. కొత్తూరు గ్రామంలో కాకినాడ జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు సుర్ల లోవరాజు ఆధ్వర్యంలో మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం. రాజ్యసభకు 3 అభ్యర్థులను ఖరారు చేసిన వైసీపీ. జహీరాబాద్ ఎంపీగా పోటీపై రాజాసింగ్ హాట్ కామెంట్స్. ఇది మెగా డిఎస్సీ కాదు, దగా డిఎస్సీ. జగన్ పై వై షర్మిల ఫైర్. మళ్లీ $100 బిలియన్ క్లబ్ లోకి గౌతమ్ అదానీ. పెరుగుతున్న భూతాపం, అత్యధిక ఉష్ణోగ్రతల ఏడాదిగా 2023. ఆర్షీవీ వ్యూహం సినిమా విడుదలకు లైన్ క్లియర్. సరైన భోజన వసతి లేక రోడ్డు ఎక్కిన గురుకుల వసతి గృహ విద్యార్థులు. చెన్నైలోని పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు. ఇండియా కూటమికి మరో షాక్, ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన యాప్. వైఎస్ షర్మిలకు భద్రత పెంపు. ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.